హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. ఏంటి స్కూల్కి కాలేజెస్కి వెళ్ళారా, తెచ్చుకున్నారా స్వీట్ హార్ట్? నేనైతే అందుకే వెళ్ళేదాన్ని, ఎందుకంటే మిగతా విషయాలు ఏమీ అర్థమయ్యేది కాదు. స్కూల్లో కానీ కాలేజెస్ కానీ ఎంతమంది స్టాఫ్ అయితే ఉన్నారు, టీచర్స్ కింద లెక్చర్స్ కింద, వాళ్ళందరూ వచ్చి స్పీచెస్ ఇచ్చేవారు. ఒక్క మొక్క అర్థమయ్యేది కాదు. మరి వాళ్ళెంత బట్టి పెట్టారు మనకు తెలియదు. స్టూడెంట్స్కి అయితే మరీ దారుణం అనమాట. ఒకరోజు ముందే పెద్ద పెద్ద పేపర్లో స్పీచ్ ఇచ్చేవారు అనమాట, పేరాలు. సో అవన్నీ మనం బట్టి పట్టి రేపు పొద్దున్నే మీరు చెప్పాలి, అదే మీకు ఇచ్చిన వర్క్ అని చెప్పేసి అనేవాళ్ళు. ఇచ్చినవాడు ఫుల్ ఇంగ్లీష్ ఇచ్చేవాడు, ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. మేమేం చదవాలో అర్థమయ్యేది కాదు, అసలు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. స్టేజ్ ఎక్కిన తర్వాత 2-3 లైన్స్ బాగానే చెప్తాం, 3rd లైన్ నుంచి అంటే అయిపోయిందనమాట. సో స్పీచ్ అనేది బట్టి పట్టడము, పారాస్ అన్నీ నోట్ చేసుకుని మాట్లాడడము ఇది కాదు. మనకి ఏవైతే తెలుసో, ఫ్రీడమ్ గురించి ఏమైతే తెలుసో, ఫ్రీడమ్ గురించి ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఏమైతే తెలుసో అవి మాత్రమే మనం చెప్పాలి. బట్టి పట్టడం కాదు, అది కరెక్టే కాదు అసలు. స్టూడెంట్స్ మీరు కూడా వాళ్ళు చెప్పామన్నారు కదా అని మీరు వెళ్ళి బట్టి పట్టి చెప్పడం కాదు. సార్ మాకు వచ్చింది మేము చెప్తాం, హార్ట్ఫుల్గా చెప్తాం అని చెప్పేసి వెళ్ళి జెండా హోస్ట్ చేసి అంతే స్ట్రాంగ్గా మనం స్పీచ్ ఉండాలి. అంతేగాని ఇంగ్లీష్లో ఇచ్చాడు కదా అమ్మ అంటే బాగోదన్నమాట. అసలు ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ తెలుగులోనే మాట్లాడడం చాలా ఇంపార్టెంట్.